మేషరాశి వారికి ఫిబ్రవరి నెల 1, 2, 3 తేదీల్లో జరగబోయేది ఇదే. ఒక దేవత ప్రవేశం మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది. మీకు అఖండ రాజయోగం కలుగుతుంది. మేషరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది? ఫిబ్రవరి నెల 1, 2, 3 తేదీల్లో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి? ఒక దేవత ప్రవేశం కారణంగా మీ జీవితం ఏ విధంగా మార్పులు చెందబోతూ ఉంది? అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం, ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు. ప్రేమ సమస్యలు, నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువు గారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 9000096491. మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మేషరాశికి చెందినటువంటి వారికి ఫిబ్రవరి నెల 1, 2, 3 తేదీలు చాలా విలువైనవిగా చెప్పవచ్చు. మీ జీవితంలో ఒక దేవత ప్రవేశం అయితే జరగబోతుంది. సాక్షాత్తు ఆ దుర్గా అమ్మవారే మీ జీవితంలో ప్రవేశించబోతుందండి. ఆ దేవత ప్రవేశం కారణంగా మీకు అన్ని విధాలుగా కూడా అఖండ రాజయోగం కలగబోతూ ఉంది. ముఖ్యంగా 1, 2, 3 తేదీల్లో మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే అధికంగా కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ సమయం వీరికి దైవ బలం పరిపూర్ణంగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకునే సమయంలో కుటుంబ సభ్యుల సలహాలు మీకు ఉపకరిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఉత్తమమైన భవిష్యత్తు కలదు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శ్రీ లక్ష్మీ ధ్యానం కారణంగా మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అయితే ఉంటాయి. మీ బుద్ధి బలంతో కీలక సమస్యలకు పరిష్కార మార్గాలను మీరు కనుగొంటారు. ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. సూర్య ఆరాధన చేసినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలుగుతుందని కూడా చెప్పడంలో సందేహం అయితే అసలు లేదు. ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా చాలా అనుకూలంగా అయితే ఉంటుంది. మీరు కోరుకున్న జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు ఈ సమయంలో లభించబోతూ ఉంది. మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి రీతిలో మారబోతూ ఉంది. ఈ రాశి వారికి ఈ ఏడాది శని సాడేసతి ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది, వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ ఏడాది ఈ సమయంలో మీరు ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా, ఉత్సాహంగా కాలాన్ని గడపాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా జ్యోతిష శాస్త్రం ప్రకారం మేషరాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. ఈ గ్రహం ప్రభావంతో వీరికి ధైర్యం, కోపం కూడా అధికంగా ఉంటాయి. వీరు అద్భుతమైన నాయకత్వ సామర్థ్యాలను కలిగి ఉంటారు. అయితే ఈసారి వచ్చే కాలంలో మేషరాశి వారికి శని సాడేసతి జరిగింది. శనిదేవుడు కుంభరాశి నుండి మీనంలోకి ప్రవేశించబోతూ ఉన్నాడు. ఈ కారణంగా మేషరాశి వారికి ప్రతికూల ఫలితాలు అయితే వస్తాయి. ఈ రాశి నుండి గురుడు 3వ స్థానంలో ఉంటాడు. దీంతో ఈ రాశి వారికి అన్ని పనులలో కూడా అడ్డంకులు అనేవి ఏర్పడవచ్చు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మేషరాశి వారికి వ్యాపారం, విద్య, ఆర్థిక, ఆరోగ్యపరంగా కూడా అన్నీ కూడా శుభ ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీరి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో మెరుగైన ఫలితాలు అయితే వస్తాయి. మీ ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఎటువంటి సమస్యలు ఉండవు. మీ స్నేహితులు కలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. కొందరు ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తానికి వీరి ప్రేమ జీవితం చాలా సంతోషకరంగా ఉంటుంది. ఈ రాశి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే ఈ మేషరాశి విద్యార్థులకు విద్యారంగంలో మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. అయితే మీరు పూర్తి అంకిత భావంతో చదివితేనే ఫలితాలు మరింత మెరుగ్గా వస్తాయి. గురుడి స్థానం మే నెల నుండి లాభదాయకంగా ఉండడం చేత మీకు అనుకూల ఫలితాలు లభిస్తాయి. విద్యార్థులకు టెలికమ్యూనికేషన్ ప్రసారానికి సంబంధించిన రంగాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది.
ఉంటుంది. అయితే విద్యార్థులు కొంచెం అధికంగానే కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపార పరంగా కూడా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుండి మార్చి నెల వరకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి. మార్చి తర్వాత శని 12వ స్థానం నుండి రవాణా చేయడం వలన కొన్ని కష్టాలు పెరగవచ్చు. ఈ సమయంలో విదేశీ వ్యాపారం చేసేవారు కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కొనవచ్చు. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా మిశ్రమ వాతావరణం కనిపిస్తుంది. ఈ కాలంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మానసికంగా శారీరకంగా అనేకమైనటువంటి ఇబ్బందులు అనేవి ఎదుర్కోబోతూ ఉన్నాయి. ఏదైనా సరే శారీరక సమస్యను మానుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీ యొక్క సమస్య మరింతగా పెరగవచ్చు. ఈ సమయంలో అవసరమైతే వీరు సంప్రదించాల్సి ఉంటుంది. ఈ రాశి నుండి శని 12వ స్థానం నుండి రవాణా చేయడం వలన మీ ఆరోగ్యం పైన ప్రభావం అనేది కూడా చూపిస్తుంది. వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే, మేషరాశి వారి ఏడాది కొన్ని పరిహారాలను పాటించాలి. ప్రతి శనివారం సుందరాకాండ పఠించాలి. ప్రతి గురువారం శ్రీ విష్ణుమూర్తి ఆలయంలో శనగపిండి లడ్డూలను సమర్పించాలి. దుర్గామాతను క్రమం తప్పకుండా పూజించాలి. ఈ రాశి వారికి ఈ సమయంలో వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటో కూడా తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘన కార్యములైనా సులభంగా చేస్తారు. ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము, నిర్లక్ష్యము పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి వీరి పతనం కూడా దారితీస్తుంది. ఈ రాశి వారు ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఏదైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చును. వీరి శరీరం చాలా శక్తివంతమైనది. పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం కూడా వీరు కలిగి ఉంటారు. వీళ్ళకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజల నోట కట్టుకొని మహాకార్యములు కూడా సాధించవచ్చు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరే వీరు దూకగలుగుతారు. అచంచలమైన మనోనిశ్చయము, సాహసం వీరి లక్షణాలుగా చెప్పవచ్చు. ఇవి కాకుండా వీరిలో కొంచెం మూర్ఖత్వం కూడా ఉండవచ్చు. ముక్కుసూటిగా ఆవేశముగా ప్రవర్తిస్తారు, కానీ కొంచెం కూడా వీరు ఆలోచన చెయ్యరు. ఈ మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడా పెట్టుకుని నాయకత్వం వహించడం వీరి జీవలక్షణం. లక్ష్య సాధనలో ఎంతటి త్యాగముకైనా సరే వీరు అసలు వెనుకంజ వేయరు. మేషరాశి వారి హృదయము దయార్థ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తూ ఉంటారు. అయితే ఇతరులను వీరు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు వీరు అంత తీవ్రంగా బాధపడతారు. చూస్తారు కదా, మేషరాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.